టీచర్స్, వెల్కమ్ టు సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్. బిఎడ్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాశారా? సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, లెర్నింగ్, టీచింగ్ 2 పేపర్స్ అయిపోయాయి. ఇక ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, యాక్షన్, రీసెర్చ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ని మీరు ఈజీగా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకునేలాగా నేను షార్ట్ లిస్ట్ చేసి మొత్తం సబ్ హెడ్డింగ్స్తో రెడీ చేశాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బీఎడ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, యాక్షన్, రీసెర్చ్ వచ్చేసి టోటల్గా 2 పార్ట్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 మార్క్స్లో షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్స్కి 5 మార్క్స్ చొప్పున 25 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే పార్ట్ ఏలో ఎక్స్ప్లెయిన్ ద పర్పస్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ యొక్క పర్పస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఫస్ట్ మీనింగ్ రాయాలి. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ ఫోకసెస్ ఆన్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్స్ రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్ ఇన్ లెర్నింగ్. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ దేనిపైన ఫోకస్ చేస్తుందంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ పైన ఫోకస్ చేస్తుంది. ఆ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ పైన ఫోకస్ చేయడం వల్ల క్లాస్ రూమ్లో డిస్టర్బెన్సెస్ని తగ్గిస్తుంది. ఇక్కడ మొత్తం మనకు ప్రాసెస్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఇంప్రూవ్ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్. సెకండ్, ఇంప్రూవ్ పేరెంట్స్ అండ్ టీచర్ రిలేషన్. థర్డ్, ఇంక్రీజ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఫోర్త్, ఇట్ క్రియేట్స్ గుడ్ ఎన్విరాన్మెంట్. అలాగే మనం ఈ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ పర్పస్లో టీచర్ బెనిఫిట్స్ గురించి, స్టూడెంట్ బెనిఫిట్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ కెన్ టీచర్ ఇంటిగ్రేట్ ఓహెచ్పి ప్రొజెక్టర్ ఇంటూ దేర్ లెసన్స్ ఇన్ ఎఫిషియంట్ లెర్నింగ్. ఈ ఎఫిషియంట్ లెర్నింగ్ ద్వారా టీచరు ఏ విధంగా ఓహెచ్పి ప్రొజెక్టర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడో తన క్లాస్ రూమ్లో ఎఫిషియెంట్గా చూడండి. ఓహెచ్పి గురించి బ్రీఫ్గా రాయండి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, దీని గురించి. ఇట్ హెల్ప్స్ స్టూడెంట్ అండర్స్టాండింగ్ అండ్ ఎంగేజ్మెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా 5 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రెజెంట్ కీ పాయింట్స్ అండ్ నోట్స్. ఈ ఓహెచ్పిలో మనం స్టూడెంట్స్కి కీ పాయింట్స్ని, నోట్స్ని ప్రజెంట్ చేయాలి. అండ్ సెకండ్, స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి స్టెప్ బై స్టెప్గా మనం ఓహెచ్పిని యూజ్ చేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ థర్డ్, ఇంటరాక్టివ్ టీచింగ్. స్టూడెంట్ని మన లెసన్స్లో టీచింగ్ చేసేటప్పుడు ఇంటరాక్ట్ చేసుకోవడం, ఎంగేజ్ చేయడం జరగాలి. ఫోర్త్, యూజ్ డయాగ్రామ్, చార్ట్స్ అండ్ మ్యాప్స్. మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, టీచ్ చేసేటప్పుడు ఏవైనా పిల్లలకు అర్థమయ్యే విధంగా సింపుల్గా డయాగ్రామ్స్ని, చార్ట్స్ని, మ్యాప్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఫిఫ్త్, రివిజన్. ఈ ఓహెచ్పి ద్వారా మనం రివిజన్ కూడా చేయొచ్చు. చిన్న చిన్న క్విజ్ని కండక్ట్ చేయడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని ఇలా పెట్టి పిల్లలకు లెసన్ని మొత్తం బ్రీఫ్గా రివిజన్ చేయొచ్చు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, యాక్షన్, రీసెర్చ్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే క్లాస్ రూమ్ని మేనేజ్ చేయడమే ఇది. నేను మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయొచ్చు. మీరు హై మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ ప్రివెంటింగ్ డిస్ట్రిబ్యూటివ్ బిహేవియర్ ఇన్ క్లాస్ రూమ్. డిస్ట్రిబ్యూటివ్ బిహేవియర్ అంటే చిల్డ్రన్ ఎవరైతే డిస్టర్బెన్స్ చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళను క్లాస్ రూమ్లో వాళ్ళ అల్లరిని తగ్గించడానికి కొన్ని స్ట్రాటజీస్. ఫస్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్ క్లియర్ రూల్స్. కొన్ని రూల్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. లెసన్ జరిగేటప్పుడు సైలెంట్గా ఉండాలి, అల్లరి చేయకూడదు ఇలాగా. అండ్ బిల్డ్ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్. టీచర్కి స్టూడెంట్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. అండ్ థర్డ్, ఎంగేజ్ స్టూడెంట్ ఇన్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. పిల్లలను ఎంగేజ్ చేసుకోవాలి లెర్నింగ్లో, వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అండ్ వాళ్ళకు గ్రూప్ డిస్కషన్స్, టీమ్ వర్క్, కొలాబరేషన్స్ ఇలా కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫోర్త్, యూజ్ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. ఎవరైతే అల్లరి చేసే, డిస్టర్బ్ చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళకు పాజిటివ్గా రివార్డ్స్ ఇవ్వడం, గుడ్ రివార్డ్స్ ఇవ్వడం. ఇది ఎలా చేస్తుందంటే మిగిలిన పిల్లలకు కూడా టీచర్ దగ్గర నుంచి గుడ్ కాంప్లిమెంట్స్, రివార్డ్స్ తీసుకోవాలని వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. అండ్ ఫిఫ్త్, ఇంప్లిమెంట్ కన్సిస్టెంట్ రొటీన్స్. మీ క్లాస్ రూమ్లో కన్సిస్టెంట్గా రొటీన్స్ని ఫాలో అవ్వండి. అది డిస్టర్బెన్సెస్ని, టైం వేస్ట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ సిక్స్త్, మోనిటర్ అండ్ మూవ్ అరౌండ్ ద క్లాస్ రూమ్. క్లాస్ జరిగేటప్పుడు టీచరు ఫ్రంట్లో ఒకటే ఉండి క్లాస్ చెప్పకూడదు. అలా చెప్పకుండా క్లాస్ మొత్తం మోనిటర్ చేస్తూ అలా ఇలా మొత్తం రొటేట్ అవుతూ తిరుగుతూ ఉండాలి. అలాగైతేనే
లాస్ట్ వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అని తెలుసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ యూజ్ నాన్ వర్బల్ సిగ్నల్స్. లెసన్ జరిగేటప్పుడు పిల్లల్ని మనం నాన్ వర్బల్ సింబల్స్ని లైక్ షోయింగ్ థమ్స్ అప్, ఐ కాంటాక్ట్ ఇలా పిల్లలపైన ఫోకస్ చేసి వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా చూడాలి. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు కీప్ స్టూడెంట్ అటెన్షన్ డ్యూరింగ్ క్లాసెస్? చాలామంది పిల్లలు క్లాస్ జరిగేటప్పుడు అటెన్షన్ లేకుండా వాళ్ళు మైండ్ ఎక్కడో ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అయ్యి వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్, స్టార్ట్స్ విత్ హుక్. ఇప్పుడు ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక వర్డ్తో స్టార్ట్ చేయాలి. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదైనా ఒక దాని గురించి చెప్పేటప్పుడు ఓహో అక్కడ అనగనగా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లల అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు. అండ్ సెకండ్, యూజ్ ఇంటరాక్టివ్ టీచింగ్. టీచ్ చేసేటప్పుడు టీచర్ ఒక్కటే లెసన్ చెప్తూ ఉండకుండా వాళ్ళను మన క్లాస్లో ఇంటరాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ థర్డ్, చేంజ్ యాక్టివిటీస్ రెగ్యులర్లీ. యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి స్టూడెంట్ అటెన్షన్కి. ఎందుకంటే స్టూడెంట్స్ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్లో కూర్చొని వాళ్ళు డల్గా బోర్గా ఫీల్ అవుతుంటారు. మనం యాక్టివిటీస్, ఎనర్జైజెస్ ఒక 5-10 మినిట్స్ కండక్ట్ చేసి ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ అటెన్షన్ని మన క్లాస్లో పెట్టే విధంగా మనం యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలి. అవి కూడా రెగ్యులర్గా చేంజ్ చేస్తూ కొత్తవి ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఫోర్త్, యూజ్ నేమ్స్ అండ్ ఐ కాంటాక్ట్. ఎవరైతే అల్లరి చేస్తున్నారో వాళ్ళ నేమ్తో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి డిస్టర్బ్ చేయొద్దు అని మనం నేమ్స్తో మెన్షన్ చేయడం బెటర్. ఐ కాంటాక్ట్ ఇవ్వాలి. అలా అవ్వకుండా పిల్లలు అల్లరి చేయొద్దని చెప్పామంటే అది వాళ్ళకొక్కటే కనిపించదు. కాబట్టి నేమ్స్ అందరివి గుర్తుపెట్టుకొని ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వాలి. యూజ్ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్. ఈ పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ ఏంటంటే రివార్డ్స్ని, కాంప్లిమెంట్స్ని ఇవ్వడం పిల్లలకు. నువ్వు చాలా గుడ్ గర్ల్, గుడ్ బాయ్, ఇలా రివార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు అల్లరిని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఫైనల్లీ, వ్యారీ వాయిస్ అండ్ టోన్. మన టోన్ని, వాయిస్ని కూడా పిల్లల యొక్క డిస్టర్బెన్స్ని తగ్గించే విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. వాయిస్ మోడ్యులేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ 6ని మీరు సబ్ హెడ్డింగ్స్తో ఈజీగా అర్థమయ్యే విధంగా సింపుల్గా రాస్తే మీకు హై మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ టీచర్ హెల్ప్ స్టూడెంట్స్ ఇన్ టు అచీవ్ దేర్ గోల్స్? గోల్స్ని అచీవ్ చేయడానికి టీచర్ ఏ విధంగా హెల్ప్ చేస్తాడు? ఫస్ట్, హెల్ప్ సెట్ గోల్స్, మేక్ ఏ ప్లాన్, ఎంకరేజ్ అండ్ మోటివేట్, గివ్ సపోర్ట్, టీచ్ గుడ్ హ్యాబిట్స్, అండ్ ఫైనల్లీ బీ ఏ రోల్ మోడల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ లెర్నింగ్? ఈ లెర్నింగ్లో ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నాయి పర్స్పెక్టివ్ లెర్నింగ్? ఫస్ట్, పర్స్పెక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. అండర్స్టాండ్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ డెవలప్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ని డెవలప్ చేసుకొని డిఫరెంట్ ఐడియాస్ని, వేరు ఐడియాస్ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకోవడమే పర్స్పెక్టివ్ లెర్నింగ్. ఇక్కడ చూసినట్లయితే డెవలప్స్ క్రిటికల్ థింకింగ్, అండర్స్టాండ్ అదర్ పర్స్పెక్టివ్స్, వేరే వాళ్ళ ఆలోచనలు, వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ వ్యూలో కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ప్రమోట్స్ డీప్ లెర్నింగ్. ఫోర్త్, ఫాస్టర్ గ్రోత్. ఫిఫ్త్, ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్. సిక్స్త్, సపోర్ట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇవన్నీ మీరు సింపుల్గా సబ్ హెడ్డింగ్స్ పెట్టేసి బ్రీఫ్గా మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు హై మార్క్స్ స్కోర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లీడర్ ఇన్ ఆర్గనైజేషన్? ఒక సంస్థలో లీడర్ యొక్క రోల్ ఏంటి, పాత్ర ఏంటి? ఫస్ట్, లీడర్ అనేవాడు ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాడు తన టీంని గైడ్ చేయడంలో, హెల్ప్ చేయడంలో, తన టీం సక్సెస్ అవ్వడానికి. ఇక్కడ లీడర్ రోల్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి సెట్ గోల్ అండ్ డైరెక్షన్. లీడరు తన గోల్స్ని సెట్ చేసుకుంటాడు, తర్వాత డైరెక్షన్స్ ఇస్తాడు టీం మెంబర్స్ మొత్తం. సెకండ్, మోటివేట్ ద టీమ్ని మోటివేట్ చేసి సక్సెస్ అయ్యే విధంగా చూస్తాడు లీడర్. థర్డ్, మేక్ డెసిషన్స్. లీడర్ వచ్చేసి గుడ్ డెసిషన్స్ తీసుకొని తన టీం మొత్తం సక్సెస్ అయ్యే విధంగా ట్రై చేస్తాడు. ఫోర్త్, కమ్యూనికేట్ ఎర్లీ. ముందుగానే ఏదైనా కానీ టీం మెంబర్స్ మొత్తంతో మాట్లాడతాడు. అండ్ ఫిఫ్త్, బిల్డ్స్ ఎ టీమ్ వర్క్ని బిల్డ్ చేస్తాడు. సిక్స్త్, డెవలప్ స్కిల్స్. అండ్ ఇవన్నీ మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సింపుల్ వర్డ్స్తో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ లీడర్? లీడర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హానెస్ట్గా ఉండాలి. సెకండ్, కాన్ఫిడెంట్గా ఉండాలి. థర్డ్, రెస్పాన్సిబుల్. ఫోర్త్, గుడ్ కమ్యూనికేటర్. ఫిఫ్త్, డెసిషన్ మేకర్. సిక్స్త్, సపోర్టివ్. అండ్ సెవెంత్, పాజిటివ్ యాటిట్యూడ్. ఇవన్నీ మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్యూచర్ టీచర్స్, మీకు ఈజీగా హై మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్షన్ రీసెర్చ్? యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి? యాక్షన్ రీసెర్చ్ ఈజ్ ఎ వే ఆఫ్ టీచర్ ఫైండ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ ఓన్ క్లాస్ రూమ్. ఇక్కడ చూసినట్లయితే యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటంటే క్లాస్ రూమ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని టీచరే ఒక ఇన్నోవేటివ్, క్రియేటివ్ వేలో ఆలోచించి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడమే యాక్షన్ రీసెర్చ్ అంటారు.
ఇక్కడ టీచర్ మాత్రమే తన క్లాస్ రూమ్ యాక్షన్ రీసెర్చ్ పైన వేస్ని ఫాలో అయ్యి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఇక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ డూయింగ్ హోంవర్క్, పిల్లలు ఇప్పుడు హోంవర్క్ చేయలేదనుకో, టీచర్ ఏం చేస్తాడంటే కొత్తగా వాళ్ళకు రివార్డ్స్ ఇవ్వడం, పనిష్మెంట్ ఇవ్వడం గుడ్ థింగ్ కాదు, అలా కాకుండా రివార్డ్స్ ఇవ్వడం, ఇలా చేస్తే వాళ్ళు హోంవర్క్ చేయొచ్చు. ఇది ఒక యాక్షన్ రీసెర్చ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్టెప్ బై స్టెప్ యాక్షన్ రీసెర్చ్. స్టెప్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్ చూసినట్లయితే, ఫైండ్ ద ప్రాబ్లం ఏంటో ఫస్ట్ టీచర్ ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లమ్కి సెకండ్ ప్లాన్ ఏ యాక్షన్ సొల్యూషన్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ట్రై ద సొల్యూషన్, ఆ సొల్యూషన్ని ట్రై చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఫోర్త్ వాట్ హ్యాపెన్, ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేశాక ఏమైందో అబ్జర్వ్ చేయాలి. ఫిఫ్త్ థింక్, దాని గురించి బాగా ఆలోచించాలి, ప్రాబ్లం గురించి ఏం ఇంప్లిమెంట్ అయ్యాయి. సిక్స్త్ ఇంప్రూవ్మెంట్స్ ఏమొచ్చాయో బాగా చూడాలి. ఇంప్రూవ్మెంట్ మేబీ జరుగుతుంది, ఎందుకంటే టీచర్ కష్టపడి న్యూ ఇన్నోవేటివ్ క్రియేటివ్ వేని ఐడెంటిఫై చేసి క్లాస్ రూమ్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. అండ్ ఎస్ఏ క్వశ్చన్స్ పార్ట్ ఏ. సిక్స్త్ క్వశ్చన్, వాట్ డూ యూ మీన్ బై టెక్నాలజీ ఇంటిగ్రేషన్ with few examples. Technology integrations means using digital tools and technology like computers, projectors. The classroom makes technology and learning better. క్లాస్ రూమ్లో లెర్నింగ్ అనేది చాలా బెటర్గా జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, సెకండ్ ఎల్సిడి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, థర్డ్ స్మార్ట్ బోర్డ్, ఫోర్త్ చాల్క్ బోర్డ్, ఫిఫ్త్ వైట్ బోర్డ్, సిక్స్త్ డిస్ప్లే బోర్డ్, సెవెంత్ మల్టీమీడియా. వీటన్నిటి గురించి మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్యూచర్ టీచర్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, హౌ టీచర్ బిల్డ్ ఏ సొసైటీని టీచర్ ఏ విధంగా బిల్డ్ చేస్తాడు. ఫస్ట్ వచ్చేసి ఇంపర్ట్స్ నాలెడ్జ్ని షేర్ చేసి సొసైటీని గుడ్గా బిల్డ్ చేస్తాడు. అండ్ సెకండ్ టీచర్స్ వాల్యూస్ అండ్ డిసిప్లైన్స్, సొసైటీకి ఏవైతే వాల్యూస్ అవసరమో ఆ వాల్యూస్ని టీచర్ టీచ్ చేస్తాడు. అండ్ డిసిప్లైన్ క్రమశిక్షణ కూడా సొసైటీలో ఇంప్లిమెంట్ జరిగే విధంగా చూస్తాడు. అండ్ థర్డ్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ని ఎంకరేజ్ చేస్తాడు ఫ్యూచర్ టీచర్స్ ఒక టీచర్. అండ్ థర్డ్ ప్రమోట్స్ ఈక్వాలిటీ, సమానత్వాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఫిఫ్త్ గైడ్స్ ఫ్యూచర్ సిటిజన్స్ని గైడ్ చేస్తాడు. అండ్ సిక్స్త్ బిల్డ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాడు. వీటన్నిటి గురించి మీరు సింపుల్గా బ్రీఫ్గా ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు మార్క్స్ వస్తాయి. అండ్ ఫైనల్గా సెకండ్ యూనిట్లో వచ్చేసి 4 క్వశ్చన్సే ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. ఇక క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో ఈజీగా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఉన్నది 5 minutesే. మనం అటెంప్ట్ చేయాలి షార్ట్ ఆన్సర్స్ కూడా ఓన్లీ 5 షార్ట్ ఆన్సర్సే. ఒకవేళ మనం ఇక్కడ చూసుకున్న వాటిలో ఒకటి మిస్ అయినా ఆప్షన్స్లో ఇంకొకటి కవర్ అవుతుంది. నేను ప్రతి క్వశ్చన్స్కి కూడా బి ఆప్షన్స్ని తయారు చేసి పెట్టాను. ఈ వీడియోస్లో మీరు ఈజీగా అవుట్ ఆఫ్ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. మీరు చేయాల్సిందల్లా కొంచెం కాన్సన్ట్రేషన్స్తో అటెన్షన్స్తో ఫోకస్ చేసి సబ్ హెడ్డింగ్స్ని బాగా ప్రిపేర్ అయ్యి వాటికి మ్యాటర్ ఓన్గా రాసిన ఇన్విజిలేటర్స్ మంచి మార్క్స్ మీకు వేస్తారు. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. అందరూ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, యాక్షన్ రీసెర్చ్ పేపర్ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ, సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్, వీఆర్ ద చేంజ్ మేకర్స్. ప్లీజ్ సపోర్ట్ అవర్ సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్ ఫ్యూచర్ టీచర్స్.